welcome to ET. రణబీర్ కపూర్ యానిమల్, అల్లు అర్జున్ పుష్ప 2, విక్కీ కౌశల్ చావా సినిమాల్లో నటించడం ద్వారా రష్మిక మందన్న రికార్డులను సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ 3 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకోవడంతో రష్మిక మందన్న గురించి జాతీయ మీడియాలోనూ ప్రముఖంగా కథనాలు వచ్చాయి. 3 సినిమాలతో 3000 కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుంది అని అభిమానులు తెగ హడావిడి చేశారు. ఆ 3 సినిమాలతో రష్మిక క్రేజ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగింది. కానీ సల్మాన్ ఖాన్ తో నటించిన సికిందర్ సినిమా ఆమెకు దారుణమైన డిజాస్టర్ను కట్టబెట్టింది. ఈ సినిమా ఇప్పటికిప్పుడు రష్మిక కెరీర్ను పెద్దగా ఎఫెక్ట్ చేయకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో సమస్యగా ఉండవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రష్మిక ప్రస్తుతం చేస్తున్న 3 సినిమాలపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈమె నటించిన కుబేరా సినిమా విడుదలకు సిద్ధమైంది. ధనుష్ హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేరా సినిమా ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమాలో రష్మిక పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడంతో తమిళ్తో పాటు తెలుగు భాషలోనూ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక పుష్ప 2 సినిమా తర్వాత రష్మిక మందన్న నుంచి రాబోతున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కుబేరా సినిమా మాత్రమే కాకుండా రష్మిక నటించిన గర్ల్ ఫ్రెండ్, ధమా సినిమాలు సైతం ఇదే ఏడాదిలో విడుదల కాబోతున్నాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాగా రూపొందిన గర్ల్ ఫ్రెండ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ మధ్య విడుదలైన టీజర్ కు మంచి స్పందన దక్కింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఈ సినిమా టీజర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకే ఎప్పుడు ఈ సినిమా వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రష్మిక నటిస్తున్న ఈ 3 సినిమాలు మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉండగా కొన్ని షూటింగ్ దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాలు ఈ ఏడాదిలో విడుదల కావు. కనుక ఈ ఏడాదిలో విడుదల కాబోతున్న కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్, ధమా సినిమాలపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ ఏడాదిలో సల్మాన్ ఖాన్తో నటించిన సికిందర్ సినిమాతో వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ ఏడాదిలో రాబోతున్న సినిమాలు హిట్ కావాల్సి ఉంది. 3 సినిమాలలో కనీసం 2 సినిమాలైనా హిట్ అయితేనే రష్మిక కెరీర్ సాఫీగా సాగుతుంది. అందుకే అభిమానులు ఈ సినిమాల ఫలితం విషయంలో టెన్షన్గా ఉన్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రష్మిక సైతం తన సినిమాల ఫలితం విషయంలో ఒకంత ఆందోళనలో ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే ఆమె నుంచి మరిన్ని సూపర్ హిట్లు రావాలి అని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.